హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఇంట్లోనే మైసూరు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సింపుల్ వేలో. అందులోకి ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి చట్నీ కూడా చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఒక కప్పు పెరిగేసుకోవాలి. పెరుగులో ఎక్కడా కూడా గడ్డలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. అలానే 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. పెరుగు బాగా పుల్లగా ఉన్నది తీసుకుంటే బజ్జీలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు లోపల గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలానే ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. పెరుగు పులుపు తక్కువగా ఉంటే కనుక వంట సోడా అర టీ స్పూన్ వేసుకోండి. ఒకసారి పిండి అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పల్చగా ఉన్న మజ్జిగ అయినా లేదా నీళ్ళైనా వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా తగినంత మజ్జిగ వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్లో కలుపుకున్న తర్వాత టైం ఉంటే కనుక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు అయినా సరే పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు శనగపిండి చట్నీ చేసేద్దాం. ఏదైనా చిన్న గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ అంతా నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఇలా మెదుపుతూ వేసుకుంటే కనుక ఉల్లిపాయలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అలానే అందులో 1 లేదా 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. గ్లాస్లో సగానికి వేయండి, సరిపోతాయి. ఇలా నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయలు కొంచెం మెత్తబడతాయి. ఇలా కాస్త దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళు వేసుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. శనగపిండి నీళ్ళు వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి. ఈ శనగపిండి నీళ్ళు వేసిన వెంటనే చట్నీ మనకి చిక్కబడుతూ ఉంటుంది. అలానే ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండ్ల కింద కడుతుంది. ఇలా చిన్న మంట పైన 3 లేదా 4 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా దగ్గరగా ఉడికిపోతుంది. మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఉడికించుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఈ చట్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మరింత గట్టిగా అవుతుందని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. బజ్జీల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు చేసేద్దాం. ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీల పిండి తీసుకుంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి పిండి కాస్త ఉబ్బి లూజ్గా అవుతుంది. చూసారు కదండి. మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ లోపు డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైందా లేదా అని కొంచెం బజ్జీల పిండి అందులో వేస్తే గనుక ఆ వేడికి వెంటనే పైకి తేలితే గనుక ఆయిల్ బాగా హీట్ అయినట్టే. మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇష్టమైన సైజులో ఇప్పుడు రౌండ్గా బజ్జీల కింద వేసుకోవడమే. ఒకదాని తర్వాత ఒకదానికి ఒకటి గ్యాప్ ఇచ్చి వేస్తే గనుక ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. పిండిని అన్ని కరెక్ట్గా కలిపినట్టు అయితే గనుక నూనెలో వేసిన వెంటనే ఇలా పొంగుతూ వస్తాయి బజ్జీలు. వాటంతట అవే బజ్జీలు పైకి తేలిపోతాయి. ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. గరిటెతో అటు ఇటు తిప్పుతూ 2 వైపులా కూడా మంచి రంగులోకి ఫ్రై అయిపోయిన వెంటనే ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి అంతటిని కూడా మనకి కావాల్సినన్ని బజ్జీల కింద వేసుకోవడమే. ఈ బోండాలు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. లోపల కూడా చాలా గుల్లగా వస్తాయి. అలానే శనగపిండి చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.